కాకినాడ జగన్నాథపురంలోని మసీద్-ఏ-ఆజంలో ఖ్వాజా మహారాజా వారి 813వ గంధోత్సవం సందర్భంగా జశ్న్-ఏ-గరీబ్ నవాజ్ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ కాజీ మసీద్ ఇమాం గౌస్ మొహద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీహార్కు చెందిన సయ్యద్ షహనవాజ్ ఆలం, మిస్బాహీ రజ్వీ పాల్గొని వాజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరంలోని అన్ని మసీదుల ఇమాంలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కాజీ మసీద్ ఇమాం గౌస్ మొహద్దీన్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వివరించారు. तक सरकार गरीब नवाज अलैहि रहमत व रिदवान का जिक्र जारी व सारी रहेगा अल्हम्दुलिल्लाह। ये 813 साल ख्वाजगाह फ़ख्र हिंदुस्तान रसूल सरकार गरीब नवाज अलैहि रहमत का उर्स मुबारक आज मस्जिद आज़म जगन्नाथपुर मदरसे में मनाया जा रहा है और इसमें दूर दराज से उलमाए कराम तशरीफ़ लाए हैं और बयान हो रहा है। फातिहा के बाद आम लंगर का भी इंतज़ाम किया जाएगा। हज़रात, सरकार गरीब नवाज अलैहि रहमत व रिदवान की वो शान है, हुकूमत हिंदुस्तान के तरफ से भी सरकार गरीब नवाज अलैहि रहमत व रिदवान गवर्नमेंट ऑफ इंडिया भी आपकी बारगाह में चादर पेश करती है, खिराज अकीदत पेश करता है। ఈ రోజు సర్కార్ సయ్యదనా పుణ్య పురుషులు సర్కార్ గరీబ్ నవాజ్ అలైహి రహమతు రిద్వానీ వారి గంధ మహోత్సవం జరుగుతున్నది. ఆ మా పుణ్య పురుషులు కాలం చేసి సుమారు 813 సంవత్సరాలు గడిచిపోయినా ఈరోజు కూడా ఆయన మహిమలు గొప్పగా జరుగుతున్నాయి. వారి దర్గా షరీఫ్ సందర్శించడానికి హిందూ మతం హిందూ ముస్లిం సిక్ ఈసాయి భేదాలు లేకుండా అందరూ కూడా పుణ్యపురుషులు సర్కార్ గరీబ్ నవాజ్ అలైహి రహమతు రిద్వానీ వారి దర్గాను సందర్శించి వారు కోరిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఆయనకి చాలా ప్రఖ్యాత కలిగిన ఆ దర్గా ప్రపంచ మలుమూల నుండి హజరత్ గరీబ్ నవాజ్ అలైహి రహ్మ వారి దర్గాని సందర్శించుకుంటూ వస్తారు, కోరికలను తీర్చుకుంటూ వెళ్తారు. అస్సలాము అలైకుం.